ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి నూతనంగా షేక్ రియాజ్ అయితే నియమితులయ్యారు చైర్మన్గా. మాట్లాడదాం, ఎందుకంటే ఒంగోలుకు సంబంధించి చాలా సమస్యలు వేధిస్తున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, ఎట్లా ముందుకు తీసుకెళ్తారు ఒంగోలు నగరాన్ని అని మాట్లాడదాం ఈ అంశం పైన. సార్ నమస్తే, ఫస్ట్గా మీకు కంగ్రాచులేషన్ సార్. ప్రధానంగా మీరు ఈరోజు మొత్తం ఒంగోలు పట్టణానికి ఒక చైర్మన్గా నియమితులయ్యారు. మొదటగా మీరు దీని పట్ల ఇప్పుడు జనసేన మిమ్మల్ని ఒక కార్యకర్త స్థాయి నుంచి మీకు ఈ పరిస్థితి అంటే ఇక్కడ ఒక మంచి పొజిషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టింది, ఎట్లా చూస్తారు ఇదంతా? అంటే ఈ విషయంలో 100కి 100 రూపాయలు కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ముందు నుంచి కూడా నా పట్ల ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ అది నేను చెప్పలేనిది, విలువ కట్టలేనిది కూడా. ఎందుకంటే మొదటి నుంచి కూడా నాటి ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఈ రోజుకి నన్ను ఆయన ఒక తమ్ముడిగా భావించి నన్ను ప్రతిసారి కూడా ఆయన ఇచ్చినటువంటి పదవుల్ని చూస్తే అందరికీ అర్థమైద్ది. ఆయనకి నాకు అలాంటి మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. అదే సేమ్ టైం నాకు మిత్రపక్షంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా ఆయన నాకు అండదండలు ఇచ్చి ఎలక్షన్లో కూటమి ఏర్పడ్డ తర్వాత ఇద్దరం కలిసి కూడా జనాల్లోకి వెళ్ళినటువంటి తీరు ప్రజలు కూడా ఆ రోజు 2024 ఎన్నికలకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దాని తర్వాత ఆయన కూడా ఒక తమ్ముళ్లాగా చూసుకొని ఈ పదవి తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు కూడగట్టడానికి కూడా ఆయన కృషి చేసి కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఈ పదవి నాకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నారు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ ఒంగోలుకు సంబంధించి నిన్న ప్రెస్ మీట్లో సైతం అంటే మీరు మాట్లాడిన సమావేశంలో చెప్పారు, మిమ్మల్ని కూడా టికెట్ అడిగారు ఇక్కడ నేను అంటే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలుకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి మిగతా వాటికంటే కూడా నాకు ఇక్కడ సీట్ ఇస్తే బాగుంటుందని మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. అంటే మొత్తం అది అయిపోయిన తర్వాత మీకు సీట్ ఇవ్వలేకపోవడం ఇట్లా అంటే మొత్తానికి కోఆర్డినేషన్తో కలిపి ఈ విజయం సాధించారంటారా మొత్తం కూటమికి సంబంధించి? 100% కోఆర్డినేషన్ అండి. అంటే నాకు ముందు నుంచి కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి వ్యక్తిని. పవన్ కళ్యాణ్ గారు నన్ను పోటీలో నిలబెట్టాలని నన్ను పిలిచి మాట్లాడినప్పుడు నేను ఒంగోలులో పుట్టి పెరిగాను. 2019 ఎన్నికలకి నుంచి కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద అనేక పార్టీ కార్యక్రమాలు ఇక్కడ చేశాం కాబట్టి ప్రజల్లోకి జనసేన పార్టీని బలంగా తీసుకెళ్ళాం కాబట్టి ఒంగోలు ఇస్తే ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను అధ్యక్షుల వారికి తెలియజేశాను. అయితే కూటమిలో భాగంగా అది తెలుగుదేశం పార్టీ దామచర్ల జనార్దన్ గారికి ఇవ్వటం జరిగింది. అక్కడ మనకి కుదరదన్నప్పుడు ఆయన ఆప్షన్ ఇంకోటి ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా మనం పోటీ చేసినటువంటి ప్రతి ఒక్క స్థానం కూడా మనకి వాల్యుబుల్ 100% స్ట్రైక్ రేట్తో మనం గెలవాలి అని ఆయన చెప్పినప్పుడు రేపటి రోజు టికెట్ నేను తీసుకొని వేరే చాట నాకు తెలియని చాట తీసుకొని అది ఓడిపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి అది నేను గెలిచి గిఫ్ట్ ఇవ్వాల్సింది అవమానంగా నేను ఫీల్ అయ్యి నాకు టికెట్ అవసరం లేదు సార్ అని చెప్పి ఆ రోజు ధైర్యంగా చెప్పగలిగాను. పార్టీకి సేవ చేసుకుంటానన్నాను. కాబట్టి ఎటువంటి తారతమ్యం లేకుండా కూడా మేమందరం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, వైసీపీ లాంటి ప్రభుత్వ పార్టీని ఈ రాష్ట్రంలో ఉంచకూడదన్నారు. ఆయన మాట శిరస్సు వహించి ఈ జిల్లాలోనే ముఖ్యంగా జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నియోజకవర్గంలో ఆ రోజు వైసీపీ పార్టీకి చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళి ఆ శాసనసభ్యుల్ని అందరినీ గెలిపించే విధంగా మేము ప్రముఖ పాత్ర పోషించాం. అంటే ఇప్పుడు మీకు ఎమ్మెల్యే పదవి అప్పుడు రాలేదు, దాని తర్వాత మంచి పదవి వస్తుందని మీరు ఆశించారా? ఒక ఎమ్మెల్యే స్థానానికి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ముందు నుంచి కూడా అండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం కష్టపడ్డటువంటి ఏ వ్యక్తిని కూడా ఆయన మర్చిపోరు. ఎందుకంటే ఆయన స్వభావం దగ్గరుండి చూసిన వాళ్ళల్లో నేను ఒకరిని కాబట్టి పార్టీ అన్యాయం చేయదనేది నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఎందుకంటే పార్టీ కన్నతల్లి ఇలాంటిది. పార్టీని నమ్మి నాయకుడిని నమ్మి మనం ముందుకెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ ఒకటే అదే ధ్యేయంగా మనం పనిచేయాలి. ఒక నాయకుడి స్వభావాన్ని బట్టి, నాయకుడి సిద్ధాంతాలని బట్టి పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో బలపడాలని చెప్పి మేము అందరం తిరిగాం. కాబట్టి మా అందరికీ కూడా ఎమ్మెల్యే సీట్లు అనేవి మాకు చాలా చిన్నగా కనపడ్డాయి. కాబట్టి మేము కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి అండగా నిలబడాలని కోరుకున్న వ్యక్తులం. కాబట్టి ఆ రోజు కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మేము అండగా నిలబడగలిగాం.
అయితే మీకు ముఖ్యంగా ఈ ఒంగోలు అనేది మీకు ఇప్పుడు అనుకోకుండా వచ్చిందని చెప్పొచ్చు. మీకు వేరే కార్పొరేషన్స్ సంబంధించి ఇచ్చారు. మళ్ళీ వేరే చైర్మన్‌గా అంటే ఇప్పుడు ఉడా కాకుండా మిగతావి కూడా వచ్చినాయి. మళ్ళీ అది కొన్ని ఇష్యూస్ వల్ల మళ్ళీ ఇక్కడ మీకు ఈ స్థానం లభించింది. ఎట్లా చూస్తారు? అంటే ఈ ఒంగోలుకు సంబంధించి మీకు సేమ్ ప్లేస్‌లో ఉండి ఇట్లాంటి పదవి దక్కడం మీరు ఎట్లా చూస్తారు? అంటే చెప్తున్నాను కదండి, ఇది మొదటి నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మేమిద్దరం కలిసి ఎన్నికల్లో తిరిగినటువంటి తీరును చూసి ప్రజలు మాకు ఇస్తున్నటువంటి పట్టినటువంటి బ్రహ్మరథాన్ని చూసి ఆ రోజు జనార్దన్ గారు కూడా ఉడా అయితే బాగుండిద్ది, రాబోయే రోజుల్లో మన ఇద్దరం కలిసి ఒంగోలు అభివృద్ధిని చేద్దాము అని చెప్పేసి ఆయన కోరటం జరిగింది. నేను కూడా ఒక సోదరుడు, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నాకు చాలా అండగా నిలబడినటువంటి వ్యక్తి జనార్దన్ గారు. ఒక అన్నగా నాకు ఆయన సలహాలు సూచనలు ఇచ్చారు. అలాగే నేను కూడా సరే నిజమే కదా, ఇక్కడ మనం పోటీ చేద్దాం అనుకున్నాము, సో ఏదైనా కూటమికి ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మనం అయితే అభివృద్ధి చేయడానికి చాలా ఆస్కారం ఉండేది. ఎందుకంటే జనార్దన్తో గారితో కాకుండా ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో, అలాగే జిల్లాలో ఉన్నటువంటి మిగతా శాసనసభ్యులందరితో కూడా నాకు చాలా ఫ్రెండ్లీ వాతావరణం, చాలా మంచి స్నేహం ఉంది. కాబట్టి ఈ జిల్లాలో నాకంటూ ఒక మార్క్ వేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పదవి ఈ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. మీకు పదవి రావడం ఒక ఎత్తు, మీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒంగోలుకు సంబంధించి చాలా సమస్యలు అయితే వేధిస్తున్నాయి. ఒకవైపు డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్డు విస్తరణ, ఇట్లాంటి అంశాలు మీరు ఎట్లా దృష్టి పెట్టబోతున్నారు? ఏ విధంగా ప్రజలకు మంచి డెవలప్మెంట్ చూపిస్తారు? 100% కూడా రోడ్డు విస్తరణ జరగాలండి. ఎందుకంటే ఒంగోలు అనేది ఒక పట్టణం నుంచి నగరంగా విస్తరించినటువంటి రోజుల్లో ఇంకా రోడ్లు చిన్న చిన్నవి ఉంటే అది నగరం ఇంకా పెరగదు. అలాగే రోడ్డు విస్తరణ చెయ్యాలి. అభివృద్ధికి కూడా ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రజలకి ఎక్కడ నష్టం జరగకుండా అభివృద్ధి బాట వేస్తాము రాబోయే రోజుల్లో. ఎందుకంటే మీరు గతంలో చూడండి, 2014 ఎన్నికలకి దామచర్ల జనార్దన్ గారు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత ఒంగోలులో ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి జనార్దన్ గారు చేయటం జరిగింది. దాని తర్వాత పర్యాయం 2024 గెలిచిన తర్వాత ఈ సంవత్సరంన్నర కాలంలోనే ఒంగోలులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒంగోలు నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో కూడా శాసనసభ్యులు జనార్దన్ గారితో కలిసి నేను ఆయన మా మార్క్ అనేది అభివృద్ధిలో ఉండబోతుంది. మొత్తం ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది, నగరం మరింత డెవలప్ చేయాలి, ఇట్లాంటి దాని మీద మీ ప్రణాళిక ఏమైనా సిద్ధం చేసుకున్నారా? ఈ విధంగా నేను చేసి ఇట్లా చూపిస్తాను, నా మార్కు చూపిస్తా అనే విధంగా మీరు ఏమైనా ప్లాన్ చేశారా? 100% టంగ్ రోడ్డు విస్తరణకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో శాసనసభ్యులు జనార్దన్ గారు ప్రతిరోజు కూడా వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. దీని నుంచి నేను కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు నేను కూడా భాగస్వామి అవుతున్నాను. కాబట్టి శాసనసభ్యులు గారు అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. అర్బన్ డెవలప్మెంట్ ముఖ్యంగా నగరంలో పార్కులు కావచ్చు, ఈ పరిశుభ్రత పరంగా ఇప్పటికే స్వచ్ఛాంద స్వర్ణ ఇట్లాంటివి తీసుకెళ్తున్నారు. మరింత చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న వర్షానికే నగరం అతలాకుతలం అయిపోతున్నటువంటి సిచ్యువేషన్లో కొన్ని కాలనీలో సైతం చూస్తున్నాము, దోమల బెడద కావచ్చు, ఇట్లాంటి చాలా ఉన్నాయి. దీనిపైన పక్క ప్రణాళిక ఏమైనా చేసుకొని ముందుకెళ్తారా? మరి దీన్ని ఎప్పటిలోగా సార్ట్అవుట్ చేసే అవకాశాలు ఉంటాయి? ఆల్రెడీ చాలా వరకు ఒంగోలు నియోజకవర్గంలో షార్ట్అవుట్ అయినాయి. ఎందుకంటే మీరు గతంలో వైసీపీ ప్రభుత్వంలో చూడండి, చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు మొత్తం మునిగిపోయి ఒక కాలువలు నదీ ప్రవాహంగా ఉండేవి. ఈరోజు ఇటీవల భారీ వర్షాలు పడ్డా కూడా ఎక్కడ కూడా నీరు ఆగల. అంటే చాలా వరకు డ్రైనేజీ క్లియర్ చేసుకుంటా, ఎక్కడైతే డ్రైనేజ్ లేదో అవన్నీ కూడా చేసుకుంటా వస్తున్నారు శాసనసభ్యులు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ చిన్న చిన్నవి కూడా లేకుండా ఒంగోలులో ఎక్కడ కూడా వర్షపు నీరు ఆగకుండా డ్రైనేజీలు క్లీన్ చేసి స్వచ్ఛంగా ఉండటానికి, ఎందుకంటే డివైడర్లు కూడా ఇప్పుడు చాలా నీట్గా చేస్తున్నారు, ఎక్కడికక్కడ చెట్లు ఇచ్చేసి పొల్యూషన్ అలాంటివన్నీ లేకుండా. కాబట్టి రాబోయే రోజుల్లో ఒంగోలుని అపురూపంగా తీర్చిదిద్దడానికి మేము ఇద్దరం కృషి చేస్తాం. ఏదైతే మీకు ఈ పదవి దక్కడం పట్ల కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు, మీకు దక్కడం కాకుండా కొంతమంది కులానికి సైతం ఇట్లాంటి పదవి దక్కుతుందని ఆశించిన నేపథ్యంలో అది భంగపాటుకు గురైంది అన్నట్టుగా కొన్ని చాలా వైరల్గా మారినాయి. దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే ఇలాంటివన్నీ నేను పట్టించుకున్నాను. అంటే ఎవరో దీని వెనకాల కొంతమంది వ్యక్తులు చేయిస్తున్నారు. సో వాళ్ళు ఎవరనేది కూడా మా అందరి దగ్గర కూడా ఉంది, సాక్ష్యాధారాలతో సహా. సో అవి కూడా పార్టీ అధ్యక్షులు వారికి చెప్తాం. కానీ ముందుగానే ఇది జనసేనకు వచ్చినది, జనసేన పార్టీకి వచ్చినటువంటి పదవి. ఈ జనసేన పార్టీలో కులాలకు అతీతంగా కులాలను కలిపేటటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీ. అలాంటి మా నాయకుడు కులాలు ఇవన్నీ మేము చూడం. సో ఎవరికైనా ఇబ్బంది కలిగితే దానికి అది నేను చేయగలిగేది కాదు. ఎందుకంటే ఈరోజు నాతో పాటు నాకు అండగా నిలబడింది,
నేను ఎక్కడైనా చెప్పుకోగలను. నేను 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాకు అండగా నా పక్కన నిలబడింది కాపుకోలం. ఈరోజు నిన్న నా ప్రమాణ స్వీకారానికి బయటికి వచ్చి స్వతహాగా బయటికి వచ్చినట్టు పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరంటే కాపులు. కాబట్టి కాపులు నా సోదరులు. నన్ను వాళ్ళ వ్యక్తిగా నన్ను వాళ్ళు ఓన్ చేసుకొని ఈరోజు నన్ను ఈ స్థాయికి తెచ్చారు. ఎవరో ఏదో పేరు లేకుండా అదేదో వైరల్ చేశారంటే అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో అవన్నీ కూడా అధిష్టానానికి తెలుసు. ఎందుకంటే ఎవరెంత కష్టపడ్డారు ఏందని తెలుసు కాబట్టి. సో ఎవరో చేసిన దానికి అది నా సోదరుల్ని నేను అంటాం కాదు. ఎందుకంటే నిన్న ప్రోగ్రాం చూశారు, ప్రతి ఒక్కళ్ళు కూడా నా కాపు సోదరులే చేశారు. కాబట్టి నన్ను వాళ్ళ ఇంట్లో వాడిగా నిన్న ప్రోగ్రాము వాళ్ళ భుజాన వేసుకొని చేశారు. కాబట్టి నా సోదరులు నేనేమంటాను, నేను వాళ్ళ ఇంట్లో వాడిని. కాబట్టి కాపులందరూ నా సోదరులు. ఈరోజు కాదు, నా ఎదుగుదలకి నా వెనకాల భుజం తట్టినటువంటి వ్యక్తులు ఎవరంటే అది కాపు సోదరులు. ఇది మొత్తానికి చూడొచ్చు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ ఏంటి చూపిస్తాము. భవిష్యత్తులో ఇంకా మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తాము. ముఖ్యంగా జనసేనకు సంబంధించి సాధారణ కార్యకర్త నుంచి ఒక స్థాయిలో ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అది కేవలం దీనికి సంబంధించి ఎదుగుదలకు సంబంధించి కేవలం జనసేన సంబంధించిన అధ్యక్షుడు చూపించినటువంటి చొలవ అని చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణ కార్యకర్త సైతం ఒక ఉన్నత స్థానాన్ని అధిష్ఠించాలంటే కేవలం జనసేనతో సాధ్యం అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సోషల్ మీడియా వైరల్ కావచ్చు, వీళ్ళంతా కూడా అది ఎవరో కావాలని చేస్తున్నట్టు కుట్రగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది మేమందరం కలిసే ఉంటాము, ఎలాంటి ఇబ్బందులు తలక ప్రతి ఒక్కరు తమని ఓన్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్లో ఇట్లాంటివి రావడం అది దురదృష్టకరంగా ఆయన సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.